హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 లీటర్ నీటిని త్రాగితే ఏమి జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని పరగడుపున నీటిని త్రాగితే చాలా మంచిదని అందరికీ తెలుసు. ఇలా చేయటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే ఉదయం పరగడుపున ఎన్ని నీళ్లు త్రాగాలి అనే విషయం మీద చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కొంతమంది 1 గ్లాసు లేదా 2 గ్లాసుల నీటిని త్రాగుతారు. అయితే ఉదయం పరగడుపున 1 బాటిల్ నీటిని త్రాగితే శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు నిద్రపోతారు. ఆ సమయంలో నీరు త్రాగరు. చాలా సమయం తర్వాత ఉదయం మెలుకోగానే నీటిని త్రాగటం వలన శరీరం త్వరగా రీహైడ్రేట్ అవుతుంది. ఇది ప్రేగుల కదలికలకు సహాయం చేస్తుంది. ఈ విధంగా లీటర్ నీటిని త్రాగటం వలన జీర్ణక్రియ రేటు పెరిగి క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. దాంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి బరువు తగ్గుతాం. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య కూడా తొలగిపోయి విరేచనం సాఫీగా అయ్యి ఆకలి కూడా బాగా పెరుగుతుంది. నీరు వ్యవస్థలో ఎర్ర రక్త కణాల పెరుగుదలను వేగంగా ప్రేరేపిస్తుంది. రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తిని చేస్తుంది. ఈ 2 కారకాల కలయిక మంచి శక్తినిచ్చి రోజంతా ఉత్సాహంగా హుషారుగా ఉండేలా చేస్తుంది. మెదడుకి 70% పైగా నీరు అవసరం. మెదడు హైడ్రేట్గా ఉంటే తన కార్యకలాపాలను సాఫీగా చేస్తుంది. మెదడు హైడ్రేట్గా లేకపోతే ఆ ప్రభావం కారణంగా అలసట లేదా మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు వస్తాయి. జ్ఞాపక శక్తి మరియు మెదడు పనితీరులో గణనీయమైన మార్పులు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఉదయం నీటిని తప్పనిసరిగా త్రాగాలి. పరగడుపున నీటిని త్రాగటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ మీద పోరాటం చేయడానికి శరీరం సిద్ధంగా ఉంటుంది. జీర్ణాశయం ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా తొలగిపోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దాంతో ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఉండవు. అలాగే ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. దాంతో జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉండి ఆకలి నియంత్రణలో ఉంటుంది. అప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా భోజనానికి అరగంట ముందు 1/2 లీటర్ నీటిని త్రాగాలి. అలాగే రాత్రి సమయంలో కూడా భోజనానికి ముందు 1/2 లీటర్ నీటిని త్రాగాలి. ఈ విధంగా 1 నెల రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా 5 కిలోల బరువు తగ్గుతారు. రక్తం నుండి విషాలను తొలగించడం వలన చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మం మీద మచ్చలు, మొటిమలు, ముడతలు అన్నీ తొలగిపోతాయి. చర్మం పొడిగా లేకుండా హైడ్రేట్గా ఉంటుంది. అంతర్గత అవయవాల పనితీరు కూడా చాలా బాగుంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు మరియు మూత్రాశయ ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడుతుంది. నీరు త్రాగడం వలన ఆమ్లాలు పలుచన అయ్యి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. తగినంత నీరు త్రాగితే జుట్టు తేమగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. తగినంత నీరు లేనట్లయితే జుట్టు యొక్క మూలాలు పొడిగా, కఠినంగా మరియు పెలుసుగా మారిపోతాయి. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో నలుగురిలో ఒకరికి గ్యాస్ సమస్య ఉంటుంది. ఆ గ్యాస్ సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సిందే. ఒక పట్టాన తగ్గదు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం ఉండదు. అయితే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఆ సలహా ఏమిటంటే ప్రతిరోజు ఉదయం పరగడుపున లీటర్ నీటిని త్రాగడమే. కేవలం 3 రోజుల్లోనే గ్యాస్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది. ఈ మార్పు చూసి మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గ్యాస్ సమస్య ఒక 6 నెలల నుంచి బాధపడుతున్నా సరే ఈ విధంగా 3 రోజులు లీటర్ నీటిని ఉదయం పరగడుపున త్రాగితే గ్యాస్ సమస్య అనేది మాయమైపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, పరగడుపున 1 లీటర్ నీటిని త్రాగటం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో మీరు కూడా ఉదయం లేచి పరగడుపున 1 లీటర్ నీటిని త్రాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. మార్పు చూసి మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.